హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చూపించబోయే వీడియో వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ని నీట్గా తొందరగా ఎలా కుట్టుకోవాలో చూపించబోతున్నానండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్, కామెంట్ తప్పకుండా చేయండి. ఈ వీడియోని స్టిచ్చింగ్ ఇంట్రెస్ట్ ఉన్న మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎలా కుట్టుకోవాలో ఇప్పుడు చూసేయండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ పీస్ని తీసుకోవాలి. తర్వాత చీరలో వచ్చిన బ్లౌజ్ పీస్ని తీసుకోవాలండి. ఈ బ్లౌజ్ పీస్ని బయట వైపు ఏది లోపల వైపు ఏదని ఒకసారి చూసుకోవాలండి. లోపల వైపు వచ్చే వైపు మాత్రమే లైనింగ్ పీస్ని జాయింట్ చేసుకోవాలి. ముందుగా హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. ఇలా బార్డర్ వచ్చిన వైపు హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. ముందుగా మీ బ్లౌజ్ పీస్కి బార్డర్ ఒకవైపు వచ్చిందా రెండు వైపులా వచ్చిందా అని చూసుకోవాలి. ఇలా హ్యాండ్ని పరుచుకోవాలి. తర్వాత దీనిపైన బ్యాక్ సైడ్ పీస్ని ఈ విధంగా పరుచుకోవాలండి. నేను చూపిస్తున్నట్లుగా ఎక్కడా కూడా మడతలు లూజు లేకుండా పరుచుకోవాలి. తర్వాత ఇంకొక వైపు ఇంకొక హ్యాండ్స్ని పెట్టుకోవాలి. ఈ విధంగా నాకు 2 సైడ్స్ వచ్చాయండి బార్డర్స్. అందుకోసం అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి కట్ చేసుకుంటున్నాను. మీకు ఒక సైడే వచ్చిందనుకోండి చివరగా పరుచుకోవాలి. అదే రెండు సైడ్లా వచ్చిందనుకోండి కొంచెం క్లాత్ వదులుకొని కట్ చేసుకోవాలి. ఇలా పరుచుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ సైడ్ పీస్ని పరుచుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఇక్కడే రావాలని ఏం లేదండి. మీకు క్లాత్ ఎక్కడ అడ్జస్ట్ అయితే అక్కడ పరుచుకోవాలి. ఈ విధంగా పరుచుకోవాలి. రెండు పీసులకి మధ్య కొద్దిగా అయినా గ్యాప్ ఉండాలండి. ఒక పీస్ పైన ఒక పీసు అసలు రావద్దు. కొంచెమైనా కటింగ్ కోసం గ్యాప్ ఉంటే సరిపోతుందండి. నేను చూపిస్తున్నట్లుగా ఇలా కొద్దిగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ పీసుల్ని రెండు ఆపోజిట్ వచ్చే విధంగా ఇలా పరుచుకోవాలి. రెండు ఒకే వైపు ఉండకూడదండి. ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకోండి. కుట్టిన తర్వాత కట్ చేసుకోవచ్చు. ముందుగానే కట్ చేసుకున్నామంటే తక్కువ, తర్వాత కుట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారంటే నీట్గా అర్థమవుతుందండి. మీరు స్కిప్ చేసుకుంటూ చూసారంటే సరిగా అర్థం అవ్వక ఇబ్బంది పడతారు. ముందుగా హ్యాండ్స్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ సైడ్ పీస్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా నేను చూపిస్తున్నట్లుగా మీరు 1-2 సార్లు చెక్ చేసుకొని చూసుకొని కట్ చేసుకోండి. పీసులు ఇలా దగ్గరగా పరుచుకున్నప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోండి. పొరపాటున చీరలో బ్లౌజ్ పీస్ని కట్ చేసుకున్నామంటే తర్వాత ఇబ్బంది పడతారు. కొంచెం చూసుకొని నిదానంగా కట్ చేసుకోండి. మన ఛానల్లో బ్లౌజ్ కటింగ్స్, చీర కుచ్చుళ్ళ వీడియోస్ అందరికీ అర్థమయ్యే విధంగా చూపించానండి. ఆ వీడియో లింకు ఈ వీడియో కింద ఇస్తాను. తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. అలాగే మీ అందమైన చేతులతో ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా స్టిచ్చింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవారికి ఈ వీడియోని షేర్ చేయండి. నేను చాలా నీట్గా వివరంగా చెప్పానండి. నా వీడియోస్ చూసి ఎవరైనా కూడా ఈజీగా నేర్చుకోగలరు. ఇప్పుడు బయట బ్లౌజ్ కుట్టియాలంటే చీర కొనే ఖర్చు కన్నా బ్లౌజ్ కుట్టే ఖర్చు ఎక్కువ అవుతుందండి. అందుకే మన బ్లౌజులు మనం కుట్టుకున్నా కూడా మంచిదే కదా. 1 నెల రోజులు రోజు 1 గంట సేపు ప్రాక్టీస్ చేశారంటే నేర్చుకోవచ్చండి చాలా ఈజీగా. అన్నిటినీ ఈ విధంగా కట్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ పీసు, ఫ్రంట్ సైడ్ పీసుల్ని, తర్వాత హ్యాండ్స్ని కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు క్రాస్ పట్టీని కట్ చేసుకోవాలి. బ్లౌజ్ పీస్ పైన లైనింగ్ క్రాస్ పట్టీని పెట్టుకొని కట్ చేసుకోవాలి. రెండో క్రాస్ పట్టీ కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిషన్కి బ్లౌజ్ కలర్ కాటన్ థ్రెడ్ని ఎక్కించుకోవాలి.
ఇప్పుడు బ్లౌజ్ పీస్ని లైనింగ్ పీస్ని జాయిన్ చేసుకోవాలండి. రెండిటిని ఈ విధంగా పట్టుకొని ఇలా లాంగ్ కుట్టు పెట్టుకొని కుట్టుకోవాలి. చివరన పావించి వదులుకొని కుట్టుకోవాలి. ఈ విధంగా చుట్టూ కూడా లైనింగ్ పీసు ఎక్కడా కూడా లూజ్ లేకుండా జరుపుకుంటూ కుట్టుకోవాలండి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ సైడ్ పీస్ని కూడా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలండి. సారీ అండి, మీకు చూపించడం మర్చిపోయాను. నేను చంక వైపు హ్యాండ్స్కి కొద్దిగా జాయిన్ చేసుకున్నాను పీస్ని. హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు బ్లౌజ్ పీస్కి లైనింగ్ పీసు లోపల వైపు కాకుండా పై వైపున వచ్చే విధంగా చూసుకొని కుట్టుకోవాలండి. హ్యాండ్స్ జాయిన్ చేయడం కోసం లాంగ్ కుట్టు కాకుండా నార్మల్ కుట్టునే పెట్టుకోవాలి. ఇలా చివరన పావించి వదులుకొని కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత లైనింగ్ పీస్ని ఇటువైపు తిప్పుకొని ఇలా లైనింగ్ పీస్ పైన ఇంకొక కుట్టును వేసుకోవాలి. ఈ కుట్టుని లైనింగ్ పీస్ పైన మాత్రమే వేసుకోవాలి, అప్పుడే నీట్గా ఉంటుందండి. ఇప్పుడు ఇలా లైనింగ్ పీస్ని పైకి తీసుకొని చంక వైపు హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా ఎక్కడా కూడా లూజ్ లేకుండా జరుపుకుంటూ జాయిన్ చేసుకోవాలండి. లేకపోతే తర్వాత బుగ్గలు బుగ్గలు వచ్చే హ్యాండ్స్ నీట్గా ఉండదు. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ సేప్ పట్టీ కోసం ఉక్సు వైపు నుండి టేప్ తీసుకొని ఇలా 3 ఇంచీల దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఆ 3 ఇంచీల దగ్గర నుంచి 1 ఇంచు మార్కింగ్ చేసుకోవాలి. ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి ఇంకొక 1 ఇంచ్ దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మధ్యలో మార్కింగ్ దగ్గర నుంచి పొడవు కోసం 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఇటువైపు అటువైపు మార్కింగ్ని కలుపుకోవాలి. ఇప్పుడు ఉక్సు పట్టీ వైపు టక్స్ని మార్కింగ్ చేసుకోవాలి. టేపుని ఈ విధంగా ఈ చివర నుంచి పట్టుకోవాలి. ఇప్పుడు 2.5 దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఇటు సైడ్ కూడా 2.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఇలా స్ట్రైట్గా సన్నగా 2 లైన్లు గీసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ రెండిటికి మధ్యలో చంక వైపున్న టక్స్ని మార్కింగ్ చేసుకోవాలి. ఇలాగా ఇంకొక పీసుకు కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కింద వైపున్న టక్స్ని కుట్టుకోవాలి. ఇలా మధ్యలో మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా హోల్డ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా పట్టుకొని ఈ పైన నుంచి ఈ విధంగా కుట్టుకోవాలి. ఇలాగా ఇప్పుడు ఉక్సుల వైపున టక్స్ని కుట్టుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న దగ్గర ఇలా పట్టుకొని కుట్టుకోవాలండి. ముందుగా కొద్దిగా సన్నగా కుట్టుకోవాలి. తర్వాత కొంచెం పెంచుకుంటూ కుట్టుకోవాలి. మరీ ఎక్కువ కాకుండా ఇలా నేను చూపిస్తున్నట్టుగా కుట్టుకోవాలి. ఇప్పుడు చంక వైపున టక్స్ని కుట్టుకోవాలి. మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర ఇలా పట్టుకొని ఇలా ముందు కొంచెం సన్నగా రానిచ్చుకొని తర్వాత కొంచెం పెంచుకోవాలి. ఈ విధంగా కుట్టుకోవాలి. చూస్తున్నారు కదా, మూడింటిని ఈ విధంగా కుట్టుకోవాలి. ఈ విధంగా ఈ పీస్కి కూడా కుట్టుకోవాలి. మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర ఇలా కుట్టుకోవాలి రెండిటిని. తర్వాత క్రాస్ పట్టీని కుట్టుకోవాలి. ముందుగా లైనింగ్ పీస్ని పెట్టుకొని తర్వాత చీరలో వచ్చిన పీస్ని పెట్టుకోవాలి. తర్వాత ఏదైనా ఇంకొక క్లాత్ని పెట్టుకోవాలండి. అప్పుడే క్రాస్ పట్టీ అనేది నీట్గా ఉంటుంది. ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి మూడింటిని. కుట్టుకున్న తర్వాత ఇలా రివర్స్ చేసుకోవాలి. లైనింగ్ పీసు బ్లౌజ్ పీసు పైకి వచ్చే విధంగా ఇలా నేను చూపిస్తున్నట్టుగా పైన ఇంకొక కుట్టును వేసుకోవాలి. ఇలా చివరన పావించి వదులుకొని కుట్టు వేసుకోవాలి.
స్ట్రైట్గా. ఇలా కుట్టుకున్న తర్వాత పైవైపుకు బ్లౌజ్ పీస్ రావాలి. మధ్యలో ఎక్స్ట్రా క్లాత్ వేసుకున్నాం కదా, అది చివరన లైనింగ్ పీస్ రావాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. 2 క్రాస్ పట్టీల్ని ఇలానే కుట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ పీస్కి ఈ క్రాస్ పట్టీని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు క్రాస్ పట్టీని నేను చూపిస్తున్నట్టుగా లైనింగ్ పీస్ని వదిలేసి ఈ 2 పీసుల్ని ఈ చివరన ఇలా పట్టుకొని కుట్టుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా పట్టుకొని కుట్టుకోవాలి. పావించి వదులుకొని కుట్టుకోవాలండి. కుట్టు అనేది ఎప్పుడు చివరన వేసుకోవద్దండి, పావించి వదులుకొని మాత్రమే వేసుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఫ్రంట్ సైడ్ పీస్ని రివర్స్లో హోల్డింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా ఇప్పుడు ఈ క్రాస్ పట్టీని ఇలా పట్టుకొని కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టుకోవడం వల్ల క్రాస్ పట్టీ దగ్గర ఉన్న కుట్లు లోపలికి వెళ్ళిపోయి బ్లౌజ్ నీట్గా కనిపిస్తుందండి. అందుకోసమని ఇలా కుట్టుకోవాలి, కొంచెం కష్టమైనా సరే. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ హోల్లో నుంచి ఫ్రంట్ సైడు పార్టుని తీసుకోవాలండి. ఈ విధంగా నేను చూపిస్తున్నట్టుగా బయటికి తీసుకోవాలి. చూసారా అండి ఎంత నీట్గా ఉందో ఫ్రంట్ సైడ్ పార్టు, కుట్లు కనిపించకుండా చాలా నీట్గా ఉంటుంది ఇలా కుట్టుకుంటే. ఇప్పుడు రెండో క్రాస్ పట్టీని కూడా కుట్టుకోవాలండి. మొదట క్రాస్ పట్టీని ఎలా అయితే కుట్టుకున్నామో అదేవిధంగా దీన్ని కూడా ఇలా కుట్టుకోవాలి నీట్గా. మీకు అర్థం కాకపోతే 1కి 2 సార్లు వీడియోని చూడండి, నీట్గా అర్థమవుతుంది. ఇప్పుడు కాజా పట్టీని కుట్టుకోవాలి. ఇలా బ్లౌజ్ పీస్ పైన పెట్టుకొని కుట్టుకొని తర్వాత ఇలా రివర్స్ చేసుకొని ఇంకొక కుట్టును వేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత కట్ చేసుకోవాలి. ఇప్పుడు కాజా పట్టీని కుట్టుకోవాలి. ఫ్రంట్ సైడ్ పీస్ని ఇలా రివర్స్ చేసుకొని ఈ కాజా పట్టీని ఈ చివరన ఇలా పెట్టుకొని కొద్దిగా మర్చుకోవాలి. తర్వాత రఫ్ చేసుకొని కొంచెం ఇలా స్ట్రైట్గా ఒక కుట్టును వేసుకోవాలి. కాజా పట్టీని ఎప్పుడు కూడా లైనింగ్ వైపు మాత్రమే కుట్టుకోవాలండి. ఇప్పుడు ఉక్సు పట్టీని కుట్టుకోవాలి. ఇది పై వైపున కుట్టుకోవాలి. ఇలా ఈ చివరన కొంచెం మర్చుకొని తర్వాత కొద్దిగా రఫ్ చేసుకోవాలి. ఇప్పుడు స్ట్రైట్గా ఒక కుట్టును వేసుకోవాలి. ఇప్పుడు కాజా పట్టీని ఈ విధంగా సొగానికి మడుచుకోవాలండి నేను చూపిస్తున్నట్లుగా. ఈ చివరన ఒక కుట్టును వేసుకోవాలి, ఒక పావించి వదులుకొని. ఇప్పుడు ఉక్సు పట్టీని కుట్టుకోవాలి. ఇలా ఉక్సు పట్టీని లోపల వైపుకు మడుచుకోవాలండి. ఈ విధంగా కుట్టును వేసుకోవాలి. చివరన కొద్దిగా రఫ్ చేసుకోవాలి. అంతేనండి ఉక్సు పట్టీ. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు కాజాలు వేసుకోవాలి. నేనైతే డైరెక్ట్ మిషన్తోనే వేస్తానండి. ఇలా నేను చూపిస్తున్నట్టుగా 5 చోట్ల మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా సూదిని కింది వైపు దింపుకొని ఇలా క్రాస్గా రాణించుకోవాలి. తర్వాత ఈ చివరన దింపుకొని సూదిని ఇప్పుడు మళ్ళీ ఇలా క్రాస్గా కుట్టు వేసుకొని ఇప్పుడు ఇక్కడి వరకు వేసి తర్వాత ఇక్కడ సూదిని ఆపేసి మళ్ళీ ఇక్కడ ఆపేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఈ విధంగా రాణించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇలా నేను చూపిస్తున్నట్లుగా అన్ని కాజాలని ఇలా కుట్టుకోవాలి. చాలామంది చేత్తోనే కుట్టమంటారండి కాజాలని. ఇలా మిషన్తో కుడితే వద్దని చెప్తారు, ఎందుకో తెలియదు మరి. ఇవి కూడా చాలా బాగుంటాయండి. అన్నిటినీ ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఈ చివరది ఇలా ఇక్కడికి వచ్చి ఆపేసి ఇప్పుడు
ఇక్కడ కొద్దిగా రఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు దారాన్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కుట్టుకోవాలండి 5టిని. తర్వాత ఇప్పుడు భుజాలు జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా సమానంగా పట్టుకొని ముందుగా కొద్దిగా రఫ్ చేసి ఇలా కుట్టుకోవాలి. ఇటువైపుది కూడా అలానే కుట్టుకోవాలి, 2 సమానంగా పెట్టుకొని. తర్వాత ఇంకొక కుట్టును కూడా వేసుకోవాలండి. ఇటువైపు కూడా ఇంకొకటి. ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్కు క్రాస్ తీసిన వైపు ఫ్రంట్ సైడ్ మాత్రమే రావాలి. ముందుగానే చూసుకొని జాయిన్ చేసుకోవాలండి. ముందు భుజాల దగ్గర నుంచి జాయిన్ చేసుకోవాలండి. ఈ విధంగా నేను చూపిస్తున్నట్లుగా పెట్టుకోవాలి. మళ్ళీ చెప్తున్నానండి, ఫ్రంట్ సైడ్ క్రాస్ ఉన్న వైపు మాత్రమే జాయిన్ చేసుకోవాలి. మళ్ళీ తర్వాత ఇబ్బంది పడతారు, ఇప్పాల్సింది వస్తుందండి. మనం కుట్టిన బ్లౌజ్ మొత్తం ఈ విధంగా కుట్టుకోవాలి. తర్వాత ఇటు సైడ్ కూడా మళ్ళీ భుజాల దగ్గర నుంచి కుట్టుకోవాలి. తర్వాత ఇంకొక కుట్టును వేసుకోవాలండి. 2 కుట్లు వేసుకోవాలి. మొత్తం 2 హ్యాండ్స్ని ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ పీస్కి పట్టీని జాయిన్ చేసుకోవాలండి. ఈ చివరన ఈ విధంగా పట్టుకొని స్ట్రైట్గా ఒక కుట్టును వేసుకోవాలి. తర్వాత ఇలా పట్టీని ఈ వైపు తిప్పుకొని పట్టీ పైన ఒక కుట్టును వేసుకోవాలి. ఇలా నీట్గా కుట్టుకోవాలి. తర్వాత ఇలా బ్లౌజ్ని రివర్స్ చేసుకొని హ్యాండ్స్ని సమానంగా పట్టుకొని ఆల్తి బ్లౌజు హ్యాండ్ని ఈ విధంగా పెట్టుకోవాలి. ఆల్తి బ్లౌజు హ్యాండ్ లూజు ఎక్కడికైతే ఉందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఆల్తి బ్లౌజు చంక దగ్గర కుట్టు ఎక్కడికైతే ఉందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా. తర్వాత ఈ 2 మార్కింగ్లను కలుపుకుంటూ స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి 1 ఇంచు దూరంతో ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర కుట్టు వేసుకోవాలి స్ట్రైట్గా. 2 పీసులని సమానంగా పట్టుకోవాలండి, హెచ్చు తగ్గులు లేకుండా. ఇలా నీట్గా పట్టుకోవాలి. నేను చూపిస్తున్నట్లుగా ఇలా స్ట్రైట్గా కుట్టుకోవాలి జరుపుకుంటూ. ఇలా దగ్గరగా వచ్చిన తర్వాత కుట్టును ఆపేసి బ్యాక్ సైడ్ పట్టీని ఈ విధంగా లోపలి వైపు హోల్డింగ్ చేసుకోవాలి. సమానంగా పట్టుకోవాలండి, హెచ్చు తగ్గులు లేకుండా. ఇలాగా మడుచుకోవాలి లోపలి వైపుకి. ఇప్పుడు ఈ చివరన కొద్దిగా రఫ్ చేసుకొని దారాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ అదే కుట్టు దగ్గర పావించు ఇటు సైడ్ ఇంకొక కుట్టును వేసుకోవాలి స్ట్రైట్గా. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న దగ్గర కుట్టును వేసుకోవాలండి. ఇలా దగ్గరగా 4 కుట్లను వేసుకోవాలి. ఇలా వేసుకోవాలండి దగ్గరగా 4 కుట్లు. ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఆల్తి బ్లౌజ్ని పెట్టుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత చంకని మార్కింగ్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో కూడా వీడియో చేశానండి. ఆ వీడియో లింకు ఈ వీడియో కింద ఇస్తాను, తప్పకుండా ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర కుట్టుకోవాలి. ఇలా స్ట్రైట్గా కుట్టుకోవాలండి. మొత్తం 4 కుట్లు వేసుకోవాలి. దగ్గరగా ఈ విధంగా 2 వైపులా ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ సైడ్ టక్స్ని కుట్టుకోవాలి. ఈడ షోల్డర్ దగ్గర మధ్యలో పట్టుకొని ఈ విధంగా 1/2 ఇంచు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. టక్స్
పొడవు కోసం 3 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా కుట్టుకోవాలండి. ముందుగా కొద్దిగా రఫ్ చేసుకొని ఇలా క్రాస్గా కుట్టుకోవాలి. రెండో టక్స్ కుట్టుకోవడం కోసం ఇలా షోల్డర్ మధ్యలో పట్టుకొని ఇలా మడత పెట్టుకోవాలి బ్లౌజ్ని. మీకు ఇలా కుట్టుకోవడం అర్థం కాకపోతే ఆల్ది బ్లౌజ్ని తీసుకొని ఇలా మార్కింగ్ చేసుకోవచ్చండి. పొడవుని ఇలా పట్టుకొని క్రాస్గా కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టుకోవాలి. ఇప్పుడు ఆల్ది బ్లౌజ్ని తీసుకొని మనం కుట్టుకున్న బ్లౌజ్కి కొలతను చూసుకోవాలండి, కరెక్ట్గా ఉందా లేదా అని. నేను కుట్టిన బ్లౌజ్ అయితే కరెక్ట్గా వచ్చిందండి. చూస్తున్నారు కదా, ఇలా కొలుచుకోవాలి. నేను కుట్టిన బ్లౌజు కరెక్ట్గా వచ్చిందండి. మీరు కూడా ఈ విధంగా కొలుచుకోవాలి. ఇప్పుడు మిగిలిన బ్లౌజ్ పీస్లో నుంచి ఇలా 1 ఇంచు వెడల్పుతో క్రాస్గా కట్ చేసుకోవాలండి. ఇవి నెక్ పట్టీ కోసం అండి. పీసులన్నింటినీ ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇవి క్రాస్గానే కట్ చేసుకోవాలండి. స్ట్రైట్గా కట్ చేసుకుంటే నీట్గా ఉండదు. ఇప్పుడు వీటిని జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని అన్నిటినీ కూడా ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కుట్టుకున్న బ్లౌజ్ పీస్ని తీసుకొని ఈ చివరన నెక్ దగ్గర ఇలా కొద్దిగా హోల్డింగ్ చేసుకోవాలి. ఈ పీస్ని ఇప్పుడు ఇలా సమానంగా జరుపుకుంటూ పావించి వదులుకొని ఇలా కుట్టు వేసుకోవాలండి. ఇలా జరుపుకుంటూ నీట్గా కుట్టుకోవాలి. కింద వైపు పీస్ ఉందా లేదా అని చూసుకుంటూ కుట్టుకోవాలి. మొత్తం ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ని ఇలా లోపల వైపుకు మర్చుకోవాలి. పావించి వదులుకొని ఇప్పుడు ఇక్కడ ఒక కుట్టును వేసుకోవాలండి. ఇలా నేను చూపిస్తున్నట్టుగా మర్చుకుంటూ కుట్టుకోవాలి. మొత్తం నెక్కు ఇలాగా నీట్గా కుట్టుకోవాలండి. ఎక్కడా కూడా కుచ్చులాగా రావద్దు. ఇలా చివరన కొద్దిగా రఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దారాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు రివర్స్ చేసుకొని ఇలా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలండి. కొద్దిగా వదులుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పట్టీని ఇలా లోపలి వైపుకు మర్చుకొని హెమ్మింగ్ చేసుకోవాలండి. అప్పుడే నీట్గా ఉంటుంది. బ్లౌజు రౌండ్ షేప్ కనిపిస్తుందండి. బాగా ఈ విధంగా హెమ్మింగ్ చేసుకోవాలి. అంతేనండి. చూశారు కదా బ్లౌజ్ కుట్టడం ఎంత సింపుల్, ఎంత ఈజీగా కుట్టుకోవచ్చో. మీరు కూడా మీ బ్లౌజులని ఈ విధంగా కుట్టుకోండి. చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్, కామెంట్ తప్పకుండా చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.